రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనైతే వరి కంకులు అయితే బయటకైతే రావడం జరిగిందనమాట. అయితే ప్రధాన సమస్య వచ్చేసి మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకు ఇంతకుముందు అయితే ఈ సమస్య అయితే మనకైతే రాలేదనమాట. కాకపోతే వచ్చి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉధృతి అప్పుడైతే లేదనమాట. అయితే ప్రస్తుతం రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వచ్చేసి మనకు కంకినల్లి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు మకర అనేది అనడం అయితే జరుగుతుందన్నమాట. వీటి సమస్య అయితే అధికంగా ఉంది. మనకు కంకులో ఉన్నటువంటి మనకి ఏదైతే ఉన్నాయో పాలు పోసుకునే దశల్లో అవి కంకులో ఉన్న రసాన్ని పీల్చడం ద్వారా మనకైతే పూర్తిగా కంకి మనకు అంటే తెల్లవెన్ను పోకున్నా కానీ కొన్ని కంకులు అయితే మనకైతే తెల్లగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి వాతావరణ సిచ్యువేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు ముందు రోజులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అయితే మనకైతే ఉష్ణోగ్రతలు అయితే తగ్గడానికి అయితే మనకైతే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనకైతే ప్రస్తుతం అయితే తుఫాన్ అయితే ఏర్పడబోతుంది. దీని కారణంగా నల్లి ఉధృతి ఇంకా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతం మనకు ఈ నల్లి ఉధృతి అనేది తగ్గించడానికి మనకైతే మార్కెట్లోనైతే రకరకాల రసాయన మందులు అయితే అందుబాటులో ఉన్నవి. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే మనకు రసాయన మందులు స్ప్రే చేసినా కానీ మనకైతే నల్లి సమస్య అయితే తగ్గడం అయితే లేదనమాట. ప్రత్యేకంగా నేను మాకు దగ్గరలో ఉన్న ఫీల్డ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మా ఫీల్డ్ కావచ్చు, నేను ఇతరత్ర ఫీల్డ్ మొత్తం కూడా మనకు విజిట్ చేసినప్పుడు మెయిన్గా ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసి మనకైతే ప్రస్తుతం అయితే నల్లి సమస్య ఎక్కువగా ఉందన్నమాట. అయితే నల్లికి మనకు నియంత్రణ చేస్తున్నటువంటి మందులు దాదాపుగా కొద్దిమంది రైతు మిత్రులు అయితే 2 సార్లు స్ప్రే చేసినా కానీ నల్లిని అయితే నియంత్రణ చేయలేకపోతున్నారనమాట. అయితే ప్రధాన సమస్య ఎక్కడ వచ్చిందనే దాని గురించి కూడా మనం అయితే డిస్కషన్ చేద్దాం. కాకపోతే నల్లి వచ్చిన వెంటనే మనకు ఏ విధంగా గుర్తించాలి, అసలు నల్లి అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. అయితే నల్లిని మనం ఏ విధంగా గుర్తించాలంటే ప్రజెంట్ కూడా మనకు ఏ విధంగా లక్షణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే మనకు కంకులు బయటికి వచ్చిన తర్వాతకి పాలు పోసుకుంటున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే మనకు గింజల పైన చిన్న ఏదైతే ఉందో మనకు స్పైడర్ లాగా మనకు చిన్న నల్లి అలాగే మకర కావచ్చు అవైతే నాకడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కంకి పాలు పోసుకోకుండా కొన్ని గింజలు అయితే మనకైతే పూర్తిగా కాకపోయినా కానీ కొన్ని పాక్షికంగా కొన్ని గింజలు అయితే తెలుపు రంగులోకి అయితే మారడం జరుగుతుంది. మనకు దొడ్డు రకాలలో అయితే ఈ సమస్య అయితే అధికంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సన్న రకంలో చూసుకున్నట్లయితే కొద్దిమేర మనకు కొసలు ఏవైతే ఉన్నాయో అవి అంటే దానిలో ఉన్నటువంటి పాలు పోసుకున్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం ద్వారా తెలుపు రంగులోకి మారడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్నటువంటి రసాయన మందులు ఏవైతే ఉన్నాయో మనకు నల్లి నియంత్రణ చేయడానికి ప్రజెంట్ ఎక్కువ శాతం 99% ఉన్నటువంటి రసాయన మందులు చూసుకున్నట్లయితే మనకు కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేసేటువంటి నల్లి నియంత్రణ మందులే మనకైతే మార్కెట్లోనైతే అందుబాటులో అయితే ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. నల్లికి నియంత్రణ చేయడానికి మనకు మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఏవైతే రసాయన మందులు ఉన్నాయో అవి ప్రత్యేకంగా కాంటాక్ట్ యాక్షన్ ద్వారా మాత్రమే పనిచేస్తున్నవి. మందులు స్ప్రే చేసినా కానీ మనకైతే కంట్రోల్ కావడం లేదు. ఇది మెయిన్ సమస్య కావచ్చు అనమాట. సిస్టమేటిక్ సంబంధించినటువంటి నల్లి నియంత్రణ మందులు కూడా ఉన్నాయి. అంటే సిస్టమేటిక్ అంటే మనకు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ పూర్తిగా మనకు మొక్క అంతా విస్తృల్యం అవి మనకు నల్లిని అయితే తొందరగా నియంత్రించడానికి అయితే అవకాశం ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసి మనకు యూట్యూబ్ చరిత్రలో కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి దాదాపుగా మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి మందులు దాదాపుగా ఎవరు కూడా చెప్పని మందులు అయితే మనం అయితే ఈ వీడియోలో చెప్పడానికి అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. అయితే నల్లిని మనకు డైరెక్ట్ ప్రత్యక్షంగా మనకు కొన్ని చూస్తే కంగులో తెలుపు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు నల్లటువంటి ఏదైనా మనకు ఫోన్ డిస్ప్లే కావచ్చు, ఏదైనా దేని మీద నల్లటి దాని మీద మనం ఈ కంకుల్ని పట్టి దులిపి చూసినా, ఆకుల్ని దులిపి చూసినా కానీ మనకైతే స్పైడర్ మైట్స్ లాగా చిన్న మకర అయితే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో నేను కొన్ని ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మనకు డ్యామేజ్ అయితే కనిపిస్తుంది. ఆ కంకిని దులిపి చూసినప్పుడు కూడా మనకైతే నల్లి అయితే కనిపించడం లేదనమాట. ఇది కూడా ఒక సమస్యగా ఉంది. అయితే మెయిన్ అయితే మనకు ఇంతకుముందు అయితే ఈ సమస్య అనేది చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి యాసంగిలో అయితే ఈ సమస్య అనేది మనకైతే అధికంగా ఉందన్నమాట. అయితే ఎందుకు వచ్చింది అసలు ఏంది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో మార్పుల కారణంగా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మరీ ముఖ్యంగా మన ఫీల్డ్లోనైతే మనకు నల్లిని తినేటటువంటి మిత్ర పురుగులు కూడా మనకు లేకుండా ఉండడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మనం విచ్చలవిడిగా రసాయన మందులను స్ప్రే చేయడం ద్వారా మనకు మిత్ర పురుగులు అయితే మొత్తం కరువు అయిపోయినాయి. దీని కారణంగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రతికూల వాతావరణం దీనికి తోడు కావడంతో ఈ నల్లి ఉధృతి అనేది పెరిగిపోయిందనమాట. అందుకని మనకు రసాయన మందులని తక్కువ అంటే అవసరం మేరకే వాడుకున్నట్లయితే మనం ప్రజెంట్ మనకు నల్లినే కాదు ఇతరత్ర పురుగులను కూడా మనం అంటే మనకు మిత్ర పురుగులు ఉండడం ద్వారా
కొద్దిమేర మనం అయితే సస్య సంరక్షణ చర్యలు చేపట్టినా కానీ మనం ఈ పురుగులను అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మెయిన్గా అయితే మనకు మార్కెట్లో ఉన్నటువంటి మందులు ఏవైనా కానీ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేసినటువంటి మందులే ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి మందులు వచ్చేసి మనకైతే 2 రకాల కాంబినేషన్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక మందును స్ప్రే చేసినా కానీ సరిపోతుంది. అయితే నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నటువంటి ఏవైనా ఉన్నాయో 2 మందులు ఖచ్చితంగా ఆ 2 మందులను కలిపి స్ప్రే చేయండి. నల్లి ప్రాథమిక దశలో గుర్తించి మనకు నల్లి పోతుంది అనుకుంటే మాత్రం ఒక మందును స్ప్రే చేస్తే మాత్రం సరిపోతుంది అనమాట. మనకు మొదటి మందు చూసుకున్నట్లయితే డైమెథోయేట్ 30% ఈసీ రూపంలో నుండి కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఈ మందుని మనం ఒక ఎకరాకు 300 ml నుంచి వెళ్ళి 400 ml అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనకు దాదాపు కూడా కాస్ట్ తక్కువనే ఉంటుంది. దాదాపుగా లీటర్ వచ్చేసి 1000 రూపాయల లోపే ఉంటుంది అనమాట. ఈ మందు అయితే నల్లి నియంత్రణకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మందు వచ్చేసి మనకు ప్రధానంగా సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ 2 విధాలుగా పనిచేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకు సిస్టమేటిక్ అంటే మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ పూర్తిగా మొక్క విషతుల్యం అవి మనకు ఈ నల్లిని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఏ మందైనా చూసుకొని మీరు ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ మీకు కాంటాక్ట్ యాక్షన్ ఉన్నటువంటి మందులనే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు దాదాపుగా సిస్టమేటిక్ సంబంధించినటువంటి నల్లి మందులు అయితే మనకు మార్కెట్లోనే లేవు. ఉన్నా కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీడియోలతో 2తో పాటు నాకు తెలిసిన ఇంకా వేరే ఉండొచ్చేమో కానీ పెద్దగా అయితే ఎక్కువ అయితే లేవు అనమాట. మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఏవైతే మందులు ఉన్నాయో అవి తాకుడు చర్య ద్వారా మాత్రమే పనిచేస్తున్నాయి. కాబట్టి మనం స్ప్రే చేసిన తర్వాతకి మనకు ఆ నల్లి మీద పడితేనే చనిపోతున్నాయి అనమాట. అందుకని ఇది కూడా రీజన్ కావచ్చు. అంటే మనం స్ప్రే చేసినటువంటి మందు ఆ నల్లి మీద పడ్డే మాత్రం చనిపోతున్నాయి. పడని మళ్ళీ వాటి యొక్క సంతానాన్ని అయితే వృద్ధి చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. నల్లి అనేది మనకు పట్టదశ అంటే ముందే మనం గుర్తించినట్లయితే మనకు ఆకుల పైన మనకు ఏదైతే ఉన్నాయో పచ్చని చారలు అయితే కనిపించడం జరుగుతుంది. దీన్ని మనం ప్రధానంగా నల్లి అంటే ఆకు యొక్క అంచులు ఏవైతే చివరి అంచులు ఉన్నాయో అవి పైనుంచి వెళ్ళి కింది వరకు కూడా మనకైతే పసుపు రంగులోకి మారడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని మనం నల్లిగా గుర్తించడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 2వ మందు చూసుకున్నట్లయితే స్పైరోటెట్రా మ్యాట్ మనకు 15.31% మనకు ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఈ మందుని కూడా మనం నల్లి నియంత్రణకు మనం స్ప్రే చేసినట్లయితే బ్రహ్మాండంగా మనం నల్లిని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ 2 మందులు ఉన్నాయో ప్రధానంగా మనం ఒకవేళ మనం ఉధృతిని మనం గుర్తించినట్లయితే పూర్తిగా మనకు డ్యామేజ్ జరుగుతుంది, అంటే మనకు పరిస్థితి చేజారిపోతుంది అనుకుంటే మాత్రం మనం ఈ 2 వీడియోలో చెప్పుకున్న మందులు ఏవైతున్నాయో ఆ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్పైరోటెట్రా మ్యాడ్ 15.31% ఓడి రూపంలో నుండి మందుని మనం ఒక ఎకరాకు 100 ml నుంచి వెళ్ళి 150 ml అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఒక ఎకరాకు కాస్ట్ వచ్చేసి దాదాపుగా 500 నుంచి వెళ్ళి 600 రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ 2 మందులు చూసుకున్నట్లయితే బేర్ వాళ్ళది మూవెంటో మనకు స్పైరోటెట్రా మ్యాట్ 15.31% అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో మనకు డైమెథోయేట్ 30% ఈసీ అనేది ఎఫ్ఎంసి వాళ్ళది రోగర్ రూపంలో అయితే మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ కెమికల్స్ మీకు వేరే కంపెనీలో దొరికినా కానీ ఖచ్చితంగా తీసుకోండి. మనం ఒకవేళ నల్లి ఉధృతి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మందులని కాంబినేషన్గా కానీ మనకు విడివిడిగా కానీ మన ఉధృతిని బట్టి మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా నల్లిని అయితే 100% అయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మందులు అనేవి మనకు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ 2 విధాలుగా పనిచేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న మందులు కావచ్చు, మనకు దగ్గరలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్లో కూడా మనకు కాంటాక్ట్ యాక్షన్ సంబంధించినటువంటి నల్లి నియంత్రణ మందులు ఉన్నాయి, కానీ సిస్టమేటిక్ సంబంధించినటువంటి మందులు అయితే అందుబాటులో లేవు అనమాట. మెయిన్ రీజన్ అయితే ఇదనమాట. మనం ఈ వీడియోలో చెప్పుకున్న మందులను మీరు స్ప్రే చేయండి. ఖచ్చితంగా మనకు 100% అయితే నల్లిని అయితే నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం మందులని ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ మనం పిచికారి చేసినట్లయితే, ఎందుకంటే మనం చల్లని వాతావరణంలో ఆ నల్లి అనేది మనకైతే పైకి రావడం జరుగుతుంది. ఈ క్రమంలో కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఇంకా పూర్తిగా మనం 100% మనం నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది టాపిక్. ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పుకున్న మందులను మీరు ఒకవేళ నల్లి ఉధృతి ఉంటే మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయండి. మీకైతే 100% అయితే రిజల్ట్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి అయినా వెళ్ళినా, నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళని కూడా అడిగి చూడండి. ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ యాక్షన్ సంబంధించినటువంటి నల్లి మందులను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఉన్నటువంటి మందులు అయితే ఎవరికి తెలియదన్నమాట. అందుకనే ప్రత్యేకంగా ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి, ఒక రైతు బిడ్డగా సపోర్ట్ చేయండి. మీకు మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తోటి అయితే మనం ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.